కీలకమైన వర్షన్స్. ఒకటి ఏంటి అంటే తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని ఇంకా ఇతరులందరినీ చాలామందిని వేధించాడు కదా. అట్లా నేను ఇన్ని పొరపాటు జరిగాయి నా హయాంలో, చాలా కుంభకోణాలు స్కాములు జరిగాయి కాబట్టి నన్ను వదులుతారా అనే భయం ఒకటి ఉండి బీజేపీతో కాస్త మంచిగా ఉండి వాళ్ళ గుడ్ బుక్స్లో ఉంటే ఈ కేసులు లేకుండా చూస్తారనే ఒక పరిణామం కావచ్చు, ఒక ఆలోచన. లేదా రెండోది, ఆల్రెడీ వార్తలు వస్తున్నాయి, విజయసాయిరెడ్డి గారితో పాటు ఆయన వెంట మరొక 4-5 ఎంపీలు ఆల్రెడీ బీజేపీ వైపు మాట్లాడుకుంటున్నారు, ఆల్రెడీ చర్చల స్థాయిలో ఉన్నాయి ఆల్రెడీ అనే వార్తలు వస్తున్నాయి. సో దానికి బ్రేక్ వేయడం కోసం ఎందుకు మేమే మీతో ఉండగా మళ్ళీ మీరు మా వాళ్ళని ఎందుకు 4-5 తీసుకోవడం ఎందుకు, మొత్తం మేమే అందరం మీతోనే కదా అని చెప్పడం కోసం ముందస్తు ఏదో అంటారే ముందర కాళ్ళకు బంధం అనే తరహాలో ముందుగానే ఆయన ఒక లేఖ రాసి పడేస్తే ఎట్లా ఉంటారులే వాళ్ళే ఎందుకు అని అనుకుంటారని. ఈ రెండిట్లో దేనికి పాసిబిలిటీ ఉంది? దానికన్నా ముందు ఇంకొక విషయం ఉందండి. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉన్నారు. అవును. అప్పుడు జగన్మోహన్ రెడ్డి అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో పోరాడుతున్నాడు, తర్వాత పార్టీ పెట్టాడు అని జగన్మోహన్ రెడ్డికి బయటున్న ఒక అనుకూల వాతావరణంలో చాలామంది పార్టీలో చేరారు, కాంగ్రెస్లో చేరారు, ఇతర పార్టీలో చేరారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే అప్పటి పరిస్థితి ఉండదు. కరెక్ట్. అప్పటి పరిస్థితి ఉండదు. నాయకులు పోటీలు పడి వెళ్ళి పార్టీలో జాయిన్ అవ్వటం ఉండదు. పోటీలు పడి బయటకు వస్తారు. వాడికన్నా ముందు నేను వెళ్ళాలి మా జిల్లాలో అని. ఆ పరిస్థితుల్లో ఏమైందంటే ఎంపీలకు సంబంధించి ఇప్పుడు ఉన్న ఎంపీలు ఒక ఎంపీ తప్ప, అంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా ఎంపీలు లేదా జగన్మోహన్ రెడ్డి ఎంపీలు 2 రకాలండి. సొంత మనుషులు, సొంత బలం లేని మనుషులు, ఆధారపడేవాళ్ళు. అది సొంత మనుషులు, సొంత బలం లేని మనుషులు. కాబట్టి ఈ మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి రేపు ఆయనతో పాటు ఏదో కేసులు జైలుకి వెళ్ళేవాళ్ళు. సొంత మనుషులు వాళ్ళు కలిసే ఉంటారు జైల్లో కూడా. తర్వాత ఆ మిగతా గురుమూర్తి, ఇంకొక ఎంపీ, వాళ్ళు రాజకీయంగా ఈయన మనకు ఒక అవకాశం ఇచ్చాడు అనే కృతజ్ఞతతో ఉండేవాళ్ళు తప్ప తర్వాత మారే పరిస్థితుల్లో వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారు కాదు. ఈ నేపథ్యంలో నేను ఇందాక ఫస్ట్ పార్ట్లో ఒక మాట చెప్పా, ఆయన పార్టీ గురించి ఆలోచించట్లేదని చెప్పా. అవును, ఆయన పార్టీ గురించి ఆలోచించట్లేదు, తన కుటుంబం గురించి ఆలోచించుకుంటారు. జైలుకి వెళ్తాను, జైలు మేనేజ్మెంట్ అంటే జైల్లో ఎలా, ఎందుకంటే ఆయనకి అన్ని రకాల భయాలు ఉన్నాయి. ఇప్పుడు తాడేపల్లి ఇల్లు అచ్చం జైల్లా కట్టించుకున్నాడు. ఆ విజువల్స్ బయటికి రాగానే నాతో ఒక ఫ్రెండ్ అన్న మాట ఏంటంటే, హాలీవుడ్ సినిమాల్లో జైల్స్ అలా ఉంటాయి, లేదా యూరోపియన్ కంట్రీస్లో జైల్స్ అలా ఉంటాయి. అచ్చం జైల్లా కట్టించుకున్నాడు ఆ ఫెన్సింగ్. అందుకే 2 పాయింట్స్, జైల్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్. ఆయన పొలిటికల్ మేనేజ్మెంట్ గురించి ఆలోచించట్లా. ఎందుకు ఆలోచించట్లేదంటే 2 విషయాలు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడింది, ప్రజలు 1 సంవత్సరం వరకు, ఈ కొన్నాళ్ళ వరకు ఈ ప్రభుత్వ పరిపాలన విధానాలు ఎలా ఉన్నాయి అనేది ప్రజలు కూడా చూస్తారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏదన్నా ఒక బంద్ కార్యక్రమం లేకపోతే ఆందోళన కార్యక్రమం ఇస్తే ఎవడు బయటికి రాడు, ముందు జగన్మోహన్ రెడ్డి బయటికి రాడు. ఈ నేపథ్యంలో జైలుకి వెళ్ళిన తర్వాత కూడా భద్రంగా ఉండటం ఎలా, అలాగే ఉన్న డబ్బులకు సంబంధించి ఒక దేశంలోనైతే ఇప్పుడు వీళ్ళు ఎక్కడెక్కడ డబ్బులు పెట్టారో ఒక దేశంలోనైతే, అంటే ఈ ట్యాక్స్ హేవెన్స్ ఉంటాయి కదా, స్విట్జర్లాండ్ ఇట్లాంటి దేశాలు, ఒక దేశంలో 45% తీసుకున్నారంట వాళ్ళ కమిషన్ కింద. ఈయన పెట్టిన దాంట్లో. అవును, 45% అంటే 45% తీసుకున్నా కూడా అక్కడ పెట్టారంట. ఇందాక నేను చెప్పాను కదా, ఒక కూతురు డీల్ చేస్తుందని. అంటే ఇక ఏ స్థాయిలో వాళ్ళ దగ్గర డబ్బు ఉందో లెక్కేసుకోవచ్చు మీరు. ఈ నేపథ్యంలో ఇప్పుడు బీజేపీతో ఆయనకి, బీజేపీలో ఇప్పటికి కూడా మిత్రులు ఉన్నారు ఆయనకి. మొన్న ఎలక్షన్ జరిగింది, ఎన్నికల వరకు. అయితే చిలకలూరిపేట సభ ఏదైతే మోడీ గారి మొదటి సభ జరిగిందో, నాకు ఒక ఇండియన్ ఎక్స్ప్రెస్ రిపోర్టర్ చెప్పింది ఏంటంటే, మోడీ గారి రాజకీయ జీవితంలో ఇన్ ఎంటైర్ పొలిటికల్ కెరీర్ ఆఫ్ మోడీ, చిలకలూరిపేట మీటింగ్ వాజ్ బిగ్గెస్ట్. అవునా?
ఆ తర్వాత బీజేపీ నాయకుల ఆలోచనలో కూడా చాలా మార్పు వచ్చింది. కాకపోతే ఒక జాతీయ స్థాయి పార్టీ ఎప్పుడైనా ఏమనుకుంటుందంటే రాష్ట్రాల్లో ఉన్న పార్టీలతో ఇప్పుడు ఏ పార్టీతోనూ పూర్తిగా తెంచుకోవటం ఉండదు, లేదా ఏ పార్టీతో అనుబంధం అంతే కదా, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి కేసు వచ్చినప్పుడు బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్, ఓకే ఇందులో ఇతని ఇన్వాల్వ్మెంట్ ఉంది అన్నప్పుడు ఎవరు ఏం అడ్డగించలేరు. అంతే ఒక ఆశ ఏంటంటే వాళ్ళకి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని ఏమైనా ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తే మాకు ఢిల్లీ పెద్దల మద్దతు ఉంటుంది అని వీళ్ళలో కొంతమంది అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వం అయినా మేమైనా ఎవరైనా సరే వాస్తవాల మీద ఆధారపడి ఏ విషయాల్లో ఎవరి పాత్ర ఏ మేరకు ఉందో చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అంతే కదా, రైట్.